నువ్వు చేసే పనిలో, నువ్వు చేసే ప్రయాణంలో, నువ్వు చేసే ప్రయత్నంలో దేవుడు లేకపోతే నువ్వు చేసే పని, ప్రయత్నము, ప్రయాణము, పరిచర్య వర్ధిల్లే అవకాశము లేదో. దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే నువ్వు ఏమి చేసినా వర్ధిల్లతావు. 39వ అధ్యాయం, మళ్ళా వెళ్దాం రండి అక్కడికి. 39వ అధ్యాయము ఆదికాండము 3వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండెననియో అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతడు యజమానుడు చూచినప్పుడు. లోకం చూసిందండి, ఏమిటి ఈ కుర్రోడు, ఏది చేస్తే అది సఫలమవుతుంది, ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుంది. మనలో కొంతమంది ఉన్నారు, ఏది పట్టుకుంటే నాశనం, లేరంటారా? ఏది పట్టుకుంటే అది నాశనం, ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాశనం. కానీ యోసేపు ఏది పట్టుకున్నా సరే అది బంగారంగా మారింది. ఏ పని చేసినా సరే అది సఫలీకృతమైంది. అది ఎవరు చూశారో తెలుసా అండి? పొతిఫరు చూశాడు. ఇతడు సామాన్యుడు కాడు, ఇతడు సామాన్యుడిగా కనిపిస్తున్నాడు, కానీ అతడు చేసే పనులు మాత్రం సామాన్యంగా లేవు, అసామాన్యంగా ఉన్నాయి. అందరికంటే మిన్నగా ఉన్నాడు, అందరికంటే భిన్నంగా ఉన్నాడు, అందరికంటే అద్భుతంగా పనిచేస్తున్నాడు. ఏమిటి ప్రత్యేకత? గమనించాడు. ప్రత్యేకత ఏమిటో గుర్తించాడు. ఏమిటి ప్రత్యేకత? ఇతని దేవుడైన యెహోవా ఇతనికి తోడుగా ఉన్నాడు. నాకు లేని తోడు అతనికి దొరికింది. ఏమిటది? అతనికి దేవుడు తోడుగా ఉన్నాడు. సహోదరి సహోదరులు, మనను గూర్చి ఆ మాట చెప్తే ఎంత బాగుంటుంది. ఉద్యోగం చేసే చోట నిన్ను గూర్చి నీ చుట్టూ ఉన్న వాళ్ళ మాట చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. నేను చేయలేను కానీ అతను చేయగలుగుతున్నాడు, నా వల్ల కావటం లేదు కానీ ఆమె వల్ల అవుతుంది, నా కుటుంబాన్ని నేను కట్టుకోలేకపోయాను కానీ ఆమె కట్టుకోగలిగింది, వాక్యానుసారంగా నా బిడ్డలను పెంచలేకపోయాను కానీ అతను పెంచగలిగాడు, ఆమె పెంచగలిగింది. ఏమిటి వ్యత్యాసం? అతనికి దేవుడు తోడే ఉన్నాడు, ఆమెకు దేవుడు తోడే ఉన్నాడు. నాకు ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, అందం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నా జీవితంలో సంతోషం లేదు. కానీ నా ఇంట్లో పనిచేసేటటువంటి పని మనిషికి ఏమీ లేదు, కానీ ఎప్పుడు చూసినా సంతోషంగా ఉంటుంది. ఎందుకని? నాకు లేని దేవుడు ఎవరో ఆ పని మనిషికి ఉన్నాడు. పని మనిషి అండి యోసేపు, పనివాడండి యోసేపు, కానీ అతనికి దేవుడు తోడే ఉన్నాడు. అంటే అర్థం తెలుసా? నువ్వు పనిచేసే పని మనిషి కావచ్చు, క్యాజువల్ లేబర్ కావచ్చు, ఆఫీస్లో ప్యూన్ కావచ్చు, క్లర్క్ కావచ్చు, క్లీనర్ కావచ్చు, చిన్న ఉద్యోగం చేసుకునే వ్యక్తివి కావచ్చు. వినమ్మా, వినయ్యా, దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు వర్ధిల్లతావు. సో వర్ధిల్లాడు, దేశాన్నే పరిపాలించే స్థాయికి వచ్చాడు. ఏం జరిగింది? నిర్గమాకాండము 1వ వచనము 1వ అధ్యాయం. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీయుల పేర్లు ఏమనగా, 5వ వచనము. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయారు. ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. యాకోబు రా, నేను వస్తున్నా. ఈ మాట దేవుడు మనకు చెప్పాలి. రా, నేను వస్తున్నా, నీతో పాటు నేను వస్తున్నా. సహోదరి సహోదరులు, ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు దేవుడు నీతో ఈ మాట చెప్పాలి, నేను వస్తున్నా. నువ్వు ఏ పనైనా చేయడానికి వెళ్తున్నప్పుడు, ప్రభువా నువ్వు కూడా వస్తున్నావా అని ప్రశ్నిస్తే దేవుడు చెప్పగలగాలి, నేను వస్తున్నా. ఆయన రానటువంటి స్థలానికైనా, ఆయన నీకు తోడుగా ఉండనటువంటి పని అయినా, ఆయనకి ఇష్టం లేనటువంటి వ్యక్తినైనా నువ్వు కలవటమైనా, నువ్వు చేయటమైనా, వెళ్ళడమైనా క్షేమం కాదు. యాకోబు నేను వస్తున్నా, ఈ మాట దేవుడు నీకు చెప్పాలి, నేను వస్తున్నా. అది మనకు ఆశీర్వాదం. ఆయన వస్తే ఏం జరుగుతుంది? ఆయన తోడుగా వస్తే ఏం జరుగుతుంది? ఎప్పుడో ఒకసారి చెప్పా, మళ్ళీ చెప్తున్నా. ఆ కుమార్తె ప్రయాణం అవుతుంది. ప్రయాణం అవుతూ డాడీ
మీరు ఇంట్లో ఉండి చేసేది ఏం లేదు కదా, నాతో పాటు రావచ్చు కదా. నీ ఇష్టం తల్లి, రమ్మంటే నీతో పాటు వస్తాను. రా డాడీ, నాతో పాటు రా డాడీ, నేను ఎలాగ ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాను, కారులో కూర్చో డాడీ. సరే తల్లి అని చెప్పి ఆ తండ్రి కూడా కారులో కూర్చున్నాడు. చక్కగా మాట్లాడుకుంటూ కూతురు తండ్రి కలిసి కారులో సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నారు. అలా ప్రయాణం చేస్తున్న సమయంలో వాతావరణం మారింది. మొత్తం మేఘాలు అలుముకున్నాయి. ఏంటి నాన్న, మేఘాలన్నీ కమ్ముకున్నాయి, వర్షం పడుతుందేమో. పర్వాలేదు తల్లి, నువ్వు నడిపించుకుంటూ ముందుకెళ్ళు. కాసేపు అయిన తర్వాత వర్షం మొదలైపోయింది. డాడీ వర్షం పడుతుంది, మనం వెళ్ళగలమా? ఏమీ పర్వాలేదు తల్లి, ముందుకెళ్ళు. భారీ వర్షంగా మారిపోయింది. నాన్న మనం ఆగిపోతే మంచిదేమో. అవసరం లేదు తల్లి, ముందుకెళ్ళు. భారీ వర్షము కాస్త ఉరుములు మెరుపులు. రోడ్డు పక్కన కార్లు ఆపేస్తున్నారు, బస్సులు ఆపేస్తున్నారు, లారీలు ఆపేస్తున్నారు. తుఫానుగా మారిపోయింది. డాడీ, బస్సులు, లారీలు, కార్లు వాళ్ళే భయపడిపోతున్నారు. రోడ్డు పక్కన కార్లు, బస్సులు అన్నీ ఆపేశారు. ఈ తుఫాన్లో మనం ముందుకు వెళ్ళలేమేమో. అవసరం లేదు తల్లి, ధైర్యంగా ముందుకు సాగు. సరే డాడీ, నువ్వు చెప్తున్నావుగా. ధైర్యంగా ముందుకు సాగింది. పెను తుఫాను, వెళ్ళే ఛాన్స్ లేదు. డాడీ కారు ఆపేద్దామా? వద్దు తల్లి, నువ్వు ఎంత దూరం నడపగలవో ధైర్యంగా నడుపు. సరే డాడీ, నువ్వు ఉన్నావుగా. నడుపుకుంటూ వెళ్తుంటే నెమ్మదిగా తుఫాన్ ఆగింది, వర్షం ఆగింది. ముందుకు వెళ్ళేసరికి ఎండ. ఏమిటి? ఎండ. అప్పుడు డాడీ అంటాడు, ఎప్పుడైతే కొంచెం ఎండ వచ్చిందో, తల్లి కారాపింది. ఇద్దరు బయటకు వచ్చారు. ఒకసారి వెనక్కి చూడు తల్లి అని చెప్పంటే వెనక్కి చూసింది. రోడ్డు అంతా ఖాళీగా ఉంది. అప్పుడు అడిగాడు, అమ్మా వెనక రోడ్డు అంతా ఖాళీగా ఉందేమిటి? కూతురు చెప్తుంది, వచ్చే బస్సులు, వచ్చే లారీలు, వచ్చే కార్లు తుఫానులోనే వాళ్ళు ఆగిపోయారు డాడీ. మరి నువ్వెందుకు తుఫాన్లోంచి బయటకు వచ్చేసావు? వాళ్ళు ఇప్పుడు తుఫాన్లో ఉన్నారు, వారు ఇప్పుడు చిక్కుల్లో ఉన్నారు. ఉరుములు మెరుపులు భారీ వర్షంలో తడుస్తూ బిక్కుమంటూ భయంతో వాళ్ళు ఆ తుఫాన్లో చిక్కుకుపోయారు. మరి నువ్వేంటి తల్లి ఇంత అద్భుతమైన వాతావరణంలో ఇంత ప్రశాంతంగా ఉన్నావు? ఆ కుమార్తె అంటుంది, నాకు తోడుగా ఉన్న తండ్రి లాంటి తండ్రి వాళ్ళకు లేడు కాబట్టి వాళ్ళు తుఫాన్లో ఉన్నారు, నాకున్నాడు కాబట్టి ప్రశాంతంగా ఉన్నాను. సహోదరులు, దేవుడు మనకు తోడుగా ఉంటే ఆయనకు తెలుసు ఏ విధంగా నిన్ను ప్రతి తుఫాను నుండి, పెను తుఫాను నుండి, ఉరుములు మెరుపుల నుండి క్షేమంగా నిన్ను బయటికి తీసుకురావాలో. ఉన్నాయా ఈరోజు తుఫానులు నీ ఉద్యోగంలో? ఉన్నాయా ఈరోజు తుఫానులు నీ కుటుంబంలో? సమస్యలు నీ ఇంటిలో? వాటన్నిటి నుండి నేను క్షేమంగా బయటకు తీసుకొచ్చుటకు నా దేవుడు సమర్థుడు. ఆయన నీకు తోడై ఉన్నట్లయితే, దేవుడు వాగ్దానం చేశాడు, నేను వస్తా. వాగ్దానం చేసిన దేవుడు యాకోబుకు తోడుగా వచ్చాడు. నిన్ను నేను విస్తరిస్తా, నిన్ను ఒక గొప్ప జనముగా చేస్తా. వాగ్దానం చేసిన దేవుడు ఐగుప్తు దేశంలో యాకోబు సంతతిని బహుగా విస్తరింపచేశాడు. అడుగుతున్నా, ఎంతమంది వచ్చారట ఐగుప్తు దేశానికి? 70 మంది అని బైబిల్లో ఉంది. యాకోబుతో పాటు 70 మంది ఐగుప్తు దేశంలో అడుగు పెట్టారు. కానీ ఇప్పుడు బైబిల్ ఏం సెలవిస్తుంది? నిర్గమాకాండంలో ఈ యాకోబుతో వచ్చినటువంటి 70 మంది బహుగా విస్తరించి, బహుగా అభివృద్ధి చెంది, వాళ్ళు ఎంతగా విస్తరించారు, ఎంతగా అభివృద్ధి చెందారు అంటే, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి, ఐగుప్తును పరిపాలించేటటువంటి ఫరోనే భయపడిపోయాడు. వీళ్ళు మనకంటే వర్ధిల్లారేమిటి, మనకంటే విస్తరించారేమిటి, మన దేశాన్నే అవసరమైతే వీళ్ళు స్వాధీనపరుచుకోగలిగిన శక్తికి చేరిపోయారేమిటి? ఎలా సాధ్యమైంది వీళ్ళకి ఎంత అభివృద్ధి? ఎలా సాధ్యమైంది? దేవుడు మాటిచ్చాడు, నిన్ను వర్ధిల్లింప చేస్తానని. నా దేవుడు ఎవరికైనా మాటిచ్చినట్లయితే ఆ మాటను ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. నాకు తెలియదు దేవుడు నీకు ఏ వాగ్దానం ఇచ్చాడో, నాకు తెలియదు దేవుడు నీకు ఏ వాగ్దానం ఇచ్చి నిన్ను ఇప్పటి వరకు నడిపిస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకో. నా దేవుడు మాటిచ్చి తప్పుడకు నరుడు
కానే కాదు. నీ బిడ్డల విషయంలో వాగ్దానం ఇచ్చాడేమో, నీ భర్త విషయంలో వాగ్దానం ఇచ్చాడు, నీ భార్య విషయంలో వాగ్దానం ఇచ్చాడేమో, నీ భవిష్యత్తు విషయంలో వాగ్దానం ఇచ్చాడేమో, నీ సేవ విషయంలో, సంఘం విషయంలో, సంఘ నిర్మాణ విషయంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడేమో. వాగ్దానం ఇచ్చిన దేవుడు మర్చిపోవుటకు నరుడు కానే కాదు. కానీ మర్చిపోయారో, ఎవరు మర్చిపోయారు చూద్దాం రండి. 7వ వచనము, ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా, ఆ మాటలు చూస్తున్నారా, అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. ఎందుకు? దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగా, అంటే ఉన్న ఐగుప్తీయుల కంటే విస్తారముగా ఇశ్రాయేలీయులు ప్రబలిరి. ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండాట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదుము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పితోము రామేసేసను పట్టణములను కట్టిరి. వెట్టి చాకిరి, శ్రమలు మొదలైనాయి. ముగించేస్తున్నాను. కష్టాలు మొదలైనాయి, బాధలు మొదలైనాయి. కారణం ఏమిటి? యోసేపును ఎరుగనటువంటి, యోసేపును మరిచిపోయినటువంటి ఒక జనము బయలుదేరింది. యోసేపును ఎరుగకపోవడమే ఆ రోజు ఇశ్రాయేలీయులకు కష్టాలకు కారణం. ఈరోజు నీ ఇంట్లో ఉన్న కష్టాలకు కారణం చెప్పమంటావా? ఈరోజు నీ ఇంట్లో ఉన్న బాధలకు కారణం చెప్పమంటారా? యేసు క్రీస్తును ఎరుగకపోవటమే ఈరోజు నీ ఇంట్లో ఉన్న కష్టాలకు కారణం. నీ భర్త యేసును, దేవుణ్ణి ఎరుగకపోవడం వల్ల, నీ భార్య దేవుణ్ణి ఎరుగకపోవడం వల్ల, నీ బిడ్డలు దేవుణ్ణి ఎరుగకపోవడం వల్ల, విశ్వసించకపోవడం వల్ల, నమ్మకపోవడం వల్లే కదండి ఈరోజు నీ ఇంట్లో ఇన్ని కష్టాలు. ఒప్పుకుంటారా? యోసేపును ఎరుగనటువంటి రాజు వచ్చాడు, కష్టాలు ప్రారంభమైనాయి ఇశ్రాయేలీయులకు. ఈరోజు మన ఇళ్ళల్లో ఎన్నో కష్టాలకు, కన్నీటికి కారణం మన ఇంట్లో ఉన్నవాళ్ళు దేవుణ్ణి ఎరుగకపోవడం. ఉద్యోగం చేస్తున్న చోట నీకున్న కష్టాలకు ప్రధాన కారణం తెలుసా? దేవుణ్ణి ఎరుగకపోవడం.